ఆర్టికల్ 370 రద్దు చేసి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. అసాధ్యమని చాలా మంది భావించిన నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాకారమైందని ఆయన అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాల్లో రవాణా అనుసంధానం, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, పెట్టుబడులు, పర్యాటకం, వ్యవసాయం వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించాయని తెలిపారు. చినాబ్ రైలు వంతెన, ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్, జోజిలా, జడ్, మొర్హా సొరంగాలు వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంత రూపురేఖలను మార్చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు. లడాఖ్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రదర్శించిన దూరదృష్టి, దృఢ సంకల్పానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మార్పు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా కృషి చేసిన సాయుధ దళాలు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు కూడా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్, లడాక్ మరింత ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.